చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఈరోజు మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది T20 వరల్డ్ కప్లో. దీంట్లో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, రెండు టీంల యొక్క బలాబలాలేంటి, ఎక్కడ జరుగుతుంది మ్యాచ్, పూర్తిగా వివరాలు కూడా మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది కోల్కతా ఈడెన్ గార్డెన్లో. కోల్కతాలో ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఈడెన్ గార్డెన్ ఆల్రెడీ మనం లాస్ట్ మ్యాచ్ ఇక్కడే ఆడాం. కోల్కతా ఈడెన్ గార్డెన్లో వెస్టిండీస్ మీద గెలిచి సెమీఫైనల్కి మనం ఎంట్రీ ఇచ్చాం. అదే గ్రౌండ్లో ఇప్పుడు ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. గత 10 మ్యాచ్ల్లో వీళ్ళ యొక్క రికార్డులు చూసుకుంటే హెడ్ టు హెడ్ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ గత 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది, 5 మ్యాచ్లు న్యూజిలాండ్ గెలిచింది. అంటే సమానంగా ఉన్నారు. గత 10 మ్యాచెస్లో చూసుకుంటే 5-5 బిగ్ ఫైట్ అయితే కనిపిస్తుంది ఈ రెండింటి జట్ల మధ్య. కాకపోతే ఈ వరల్డ్ కప్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా పై చేయింది. ఒక మ్యాచ్ న్యూజిలాండ్ మీద గెలిచింది, న్యూజిలాండ్ ఓడిపోయింది. గత 5 మ్యాచెస్ కూడా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్లో గత 5 మ్యాచెస్ చూసుకుంటే 5-5 గెలిచింది. న్యూజిలాండ్ 5 మ్యాచ్ల్లో 2 ఓడిపోయింది, 3 మ్యాచ్లే గెలిచింది. అంటే కొంత ఈ గత 5 మ్యాచ్లు వరుస బట్టి చూసుకుంటే న్యూజిలాండ్ 2 ఓటమిలతో ఉంది, వరుసగా 5 గెలుపులతోటి సౌత్ ఆఫ్రికా ముందుకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈడెన్ గార్డెన్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఇక్కడ బ్యాటింగ్కి అనుకూలిస్తుందా, బౌలింగ్కి అనుకూలిస్తుందా అంటే పిచ్ మనం ఆల్రెడీ మొన్ననే వెస్టిండీస్ ఇండియా మ్యాచ్ చూసాం. సో ఇది అయితే గత 10 మ్యాచెస్లో యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఇదే ఈడెన్ గార్డెన్లో 169 ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఉంది, 165 సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఉంది. అంటే ఓవరాల్తో పోలిస్తే గత 10 మ్యాచ్ల నుంచి 160-170 యావరేజ్ స్కోర్ అయితే ఇక్కడ నమోదవుతుంది గ్రౌండ్లో. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా ఈరోజు మంచి స్కోరింగ్ మూమెంటే ఉండేటువంటి అవకాశం ఉంది. బౌలింగ్కి హెవీగా అనుకూలించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇది రెండు జట్ల గత రికార్డ్స్, గత పర్ఫార్మెన్స్ అండ్ గ్రౌండ్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక రెండు జట్లల్లో ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ బలాబలాలు ఏంటి, ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. రైట్, ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయర్ల గురించి చూస్తే మార్క్రమ్ కెప్టెన్, తను బ్యాటింగ్లో అద్భుతంగా ఫామ్ కొనసాగిస్తున్నాడు ఈ యొక్క వరల్డ్ కప్లో. తర్వాత క్వింటన్ డికాక్ వచ్చేసి గత కొన్ని మ్యాచ్ల నుంచి ఆశించినంతగా బ్యాటింగ్ చేయట్లేదు క్వింటన్ డికాక్. బట్ ఒక్కసారి బ్యాట్ జులిపిస్తే డికాక్ నుంచి వచ్చే పరుగుల వరద ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. రెకల్టన్ కూడా గత కొన్ని మ్యాచ్ల నుంచి భారీ స్కోర్ ఏం వన్ సైడెడ్గా చేయలేకపోతున్నాడు, కానీ తన పాత్ర నెరవేర్తిస్తున్నాడు. 30-40 స్కోరు తక్కువ బంతుల్లో కొడుతూ మంచి స్కోరింగ్ మూమెంట్ని తీసుకువెళ్తున్నాడు బ్యాటింగ్లో. అలాగే ఆ తర్వాత డ్వేన్ బ్రేవిస్ చాలా చక్కగా గత కొన్ని మ్యాచ్ల నుంచి తన మిడిల్ ఆర్డర్లో వస్తాడు. మిడిల్ ఆర్డర్లో అద్భుతమైనటువంటి తన పాత్ర నెరవేరుస్తూ వస్తున్నాడు. ఒక 40-50 పరుగులు ఈజీగా కొట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి బ్రేవిస్ నుంచి కనిపిస్తుంది. ఇంకొక మిల్లర్ ప్రధానమైనటువంటి బ్యాట్స్మెన్గా చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాకు. ఈ యొక్క టోర్నమెంట్ కంటే ముందు, T20 వరల్డ్ కప్ కంటే ముందు పెద్దగా ఫామ్లో లేడు డేవిడ్ మిల్లర్. కానీ ఈ వరల్డ్ కప్కి వచ్చిన తర్వాత అద్భుతంగా ఆటను కొనసాగిస్తున్నాడు మిల్లర్. అత్యవసరమైనటువంటి కీలకమైనటువంటి సమయంలో తన బ్యాట్ని జులిపిస్తూ మంచి స్కోర్ని టీంకి తీసుకురావడంలో చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నాడు మిల్లర్. సో స్టబ్స్ కూడా అవసరం ఉన్న టైంలో ఆడుతున్నాడు, టీంకి ఉపయోగపడుతున్నాడు. సో బ్యాటింగ్ లైనప్లో ఈ కీ రోల్గా మనం వీళ్ళని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు ఓపెనర్స్కి వస్తున్నారు. వీళ్ళు ఎంత విధ్వంసకరమైనటువంటి ఓపెనర్స్ అంటే వీళ్ళు కనుక ఒకసారి లైన్లో పడ్డారంటే ఇక మిగతా బ్యాటర్స్తో పని లేదు, ఇంకా వీళ్ళిద్దరే కొట్టేసేస్తారు. కాకపోతే కన్సిస్టెన్సీ లేదు గత కొన్ని మ్యాచ్ల నుంచి సిఫర్. అదేవిధంగా అలెన్ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. కన్సిస్టెన్సీ అలెన్ కూడా లేదు. ఎక్కువగా ఈ యొక్క వరల్డ్ కప్లో ఒక మ్యాచ్లో ఆకట్టుకున్నట్టు, కానీ మిగతా మ్యాచ్లో పెద్దగా భారీ స్కోర్ చేయడంలో విఫలమవుతున్నాడు. ఇక ఆ తర్వాత రచిన్ రవీంద్ర ఫస్ట్ డౌన్లో కీలకమైనటువంటి పొజిషన్లు వచ్చి ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్ ఆడినట్టున్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా విఫలమవుతున్నటువంటి బ్యాట్స్మెన్గా ఉన్నాడు రవీంద్ర.
కానీ బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తున్నారు. తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాట్లాడదాం. తర్వాత డారెల్ మిచెల్ ఈ T20 వరల్డ్ కప్ కంటే ముందు అద్భుతంగా ఫామ్లో ఉన్నటువంటి మిచెల్ ఈ వరల్డ్ కప్లో అనుకున్న స్థాయిలో స్కోర్ సాధించలేకపోయాడు. కానీ కీలకమైన సమయంలో తను కూడా బ్యాట్ జులిపిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత చాప్మెన్ 1-2 మ్యాచ్లు ఆడాడు. తను కూడా పెద్దగా రాణించినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఇక శాంట్నర్ ఆల్రౌండర్గా ఉన్నాడు. అవసరం ఉన్నప్పుడు బ్యాట్తో ఒక మ్యాచ్ అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత పెద్దగా వెళ్ళలేదు. ఇది బ్యాటింగ్ దళంలో కనుక చూస్తే. సో ఈ బ్యాటింగ్లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే కొంత సౌత్ ఆఫ్రికానే ఇప్పుడు కొంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఒక్కసారి ఈ ఓపెనర్స్ కనుక విజృంభిస్తే దాని కథ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇంకా వీళ్ళందరూ ఏం చేసినా కూడా కుదరదు. వాళ్ళు లేరు కాబట్టి ఫామ్లో ఇది పరిస్థితి. ఈ యొక్క T20 వరల్డ్ కప్లో కూడా న్యూజిలాండ్కి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయినప్పుడు సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచింది. కారణం వీళ్ళు బ్యాట్స్మెన్లు అనుకున్న స్థాయిలో రాణించకపోవడం వల్ల సౌత్ ఆఫ్రికా 178 పరుగులను ఛేదించేసింది న్యూజిలాండ్ మీద ఈ వరల్డ్ కప్లో. కాబట్టి పై చేయి ఇదే ఉంది. బ్యాటింగ్లో కొంత ఎడ్జ్ అయితే సౌత్ ఆఫ్రికాకి కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ మ్యాచ్లో ఓపెనర్స్ ఫాబ్ అలన్ కానీ సిఫార్ కానీ లైన్లోకి వచ్చారా ఇక తిరుగుండదు. ఇక బౌలింగ్ విషయానికి వెళ్దాం. న్యూజిలాండ్లో మ్యాట్ హెన్రీ మొదటి ఓవర్లోనే వికెట్ తీస్తూ అవతల టీంని కోలుకోలేని దెబ్బతీస్తున్నాడు ప్రతి మ్యాచ్లో ఈ మధ్యకాలంలో మ్యాట్ హెన్రీ. ఆ తర్వాత రచిన్ రవీంద్ర బ్యాట్స్మెను, కానీ మొత్తం మ్యాచ్ని మలుపు తిప్పుతున్నాడు రవీంద్ర. స్పిన్నర్గా వచ్చి పూర్తిగా పేక మేడలా కూడా కూల్చేస్తున్నాడు మిగతా టీంలన్నింటినీ కూడా. తర్వాత డఫీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ న్యూజిలాండ్కి వెన్నుముకగా ఉన్నాడు. చాలా చక్కగా రాణిస్తున్నాడు. ఫెర్గ్యూసన్ అప్పుడప్పుడు ఆడుతున్నారు, పెడుతున్నారు, టీంలో తీస్తున్నారు కాబట్టి ఫెర్గ్యూసన్ గురించి రాయలేదు. వీళ్ళు ముగ్గురు చాలా కీలకమైనటువంటి బౌలర్లుగా న్యూజిలాండ్లో ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికాలో లుంగి ఎంగిడి, అదేవిధంగా రబడా, కేశవ్ మహారాజ్ ఈ ముగ్గురు కీలకమైనటువంటి బౌలర్లుగా ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో. మార్క్రమ్ కూడా అప్పుడప్పుడు తన పాత్ర నిర్వర్తిస్తున్నాడు బౌలింగ్లో. సో బౌలింగ్లో ఈక్వాలిటీగానే కనిపిస్తుంది న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా. బ్యాటింగ్లో సౌత్ ఆఫ్రికా గెలిచి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా లాస్ట్ ఈ వరల్డ్ కప్లో లీగ్ మ్యాచ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా గెలిచింది న్యూజిలాండ్ మీద. సౌత్ ఆఫ్రికా గెలిచింది, న్యూజిలాండ్ ఓడిపోయింది. కాబట్టి రెండు జట్ల బలాబలాలు చూస్తే కొంత స్లైట్గా సౌత్ ఆఫ్రికాకి ఎడ్జ్ కనిపిస్తున్నా. ఇది సెమీఫైనల్ కాబట్టి అమీతుమీ తేల్చుకోవాల్సినటువంటి సమయం కాబట్టి 5-5తో ఈక్వల్గా గెలిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డూ ఆర్ డై అని చెప్పొచ్చు. అంటే పర్టికులర్గా ఒక జట్టుకు ఫేవర్గా ఉంటుంది, ఒక జట్టు ఈజీగా గెలుస్తుందని చెప్పడానికి అయితే లేనే లేదు. 100% ఎఫర్ట్ పెట్టి ఆడతారు కాబట్టి ఫైనల్కి వెళ్ళడానికి, కప్ గెలవడానికి ఏది తక్కువ చేయడానికి వెళ్ళలేదు. చెప్పాం కదా, చిన్న చిన్న ఎర్రర్స్ లాస్ట్ మ్యాచ్లో జరిగి న్యూజిలాండ్ ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా మీద. ఇన్ కేసు ఓపెనర్స్ కనుక న్యూజిలాండ్ ఓపెనర్స్ కనుక ఈ మ్యాచ్లో నిలబడ్డారా ఒక 8 ఓవర్లు 6 ఓవర్లు, ఇక సౌత్ ఆఫ్రికాకు అందుకోలేదు. అట్లా విధ్వంసం సృష్టిస్తారు ఆ ఓపెనర్స్. అండ్ ఇక్కడ డికాక్ కనుక ఒకసారి ఈ వరల్డ్ కప్లో పెద్దగా ఆశించినటువంటి విధ్వంసం అయితే ఏం చేయలేదు. డికాక్ ఈ మ్యాచ్లో కనుక లైన్లోకి వచ్చాడా వాళ్ళకి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఇలా సమవుజ్జిగా ఉన్నటువంటి పాత్రలు కనిపిస్తున్నాయి. బిగ్ ఫైట్ అయితే కొనసాగుతుంది, అంత ఈజీగా అయితే మ్యాచ్ కాదు. గత రికార్డ్స్ని చూస్తే సౌత్ ఆఫ్రికా కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ఈసారి సరికొత్తగా వస్తుంది. ఎందుకంటే ఫీల్డింగ్లో ఫిలిప్ చేస్తున్నటువంటి అద్భుతాలు మనం చూస్తున్నాం. ఒక్క ఎర్రర్ కూడా ఇవ్వట్లేదు ఫీల్డింగ్లో ఫిలిప్. ఎక్కడున్న గ్రౌండ్లో దూకేష్ మరి పట్టేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సెమీఫైనల్ మాత్రం అమితుమిగా ఉంటుంది. రెండు జట్లు బలాబలాలు కొంత ఈక్వల్గా ఉన్నా కూడా, పర్ఫెక్ట్ ఈక్వల్గా ఉన్నా కూడా సౌత్ ఆఫ్రికా గత రికార్డ్స్ ఎడ్జ్ కనిపిస్తుంది. చూడాలి ఈ మ్యాచ్లో ఎవరి ప్రదర్శన ఏ రకంగా ఉంటుంది, ఎవరు ఈడెన్ గార్డెన్లో గెలిచి ఫైనల్కు వెళ్తారనేది.